జగన్ మీద ప్రస్తుతం విచారణలో ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో అసలు ఏం జరుగుతుంది? ఈనాడు 4 కాలం వార్త రాసింది కదా, చూశాం కదా ఆల్రెడీ. జడ్జిలు మొత్తం వాదనలన్నీ విన్న తర్వాత రిటైర్ అయ్యో ఆరోగ్య కారణాలతోనో తప్పుకుంటున్నారు, అందుకని కేసుల విచారణ మళ్ళీ మొదటికొస్తోంది, ఇలా ఎన్నాళ్ళు అని తీవ్రమైన ఆక్రోశాన్ని ఈనాడు వ్యక్తం చేయడం చూశాం కదా. ఇప్పుడు ఈ వార్త మీద సాక్షి అంతకంటే పెద్ద కౌంటర్ ఇచ్చింది చూడండి. అసలు కేసులే రాజకీయ దురుద్దేశంతో బనాయిస్తే విచారణల గురించి ఇంత ఆపసోపాలు ఎందుకు పడిపోతుంది ఈనాడు అని రాయడమే కాదు, సాక్షి చాలా వ్యూహాత్మకంగా మార్గదర్శి అంశాన్ని కూడా ప్రస్తావించింది. రామోజీరావు హయాంలో అసలు మార్గదర్శిలో అక్రమాలు జరగలేదు అని చెప్పారని, రామోజీరావు తదనంతరమేమో ఇప్పుడు రామోజీకి తప్ప తమకి సంబంధం లేదు ఆ కేసులతో అని ఈనాడు వారసులు వాదిస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్ ని సాక్షి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసింది. చూశారు కదా. అంటే జగన్ మీద ఉన్న అక్రమాస్తుల ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలకమైతే బాగుండు, ఆ కేసుల్లో కొలిక్కొచ్చేసి జగన్కి వ్యతిరేకంగా తీర్పులు వచ్చేస్తే బాగుండు అని టీడీపీ అనుకూల మీడియా బలంగా కోరుకుంటున్నాయి, ఆకాంక్షిస్తున్నాయి అని అర్థం చేసుకోవాలా? ఈ ఆర్గ్యుమెంట్స్ని ఎలా చూడాలి?